హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో జాతీయ నాయకులు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకుల మీద ఒక ఒక ప్లాన్ ప్రకారము దుష్ప్రచారం జరుగుతూ ఉంది, తప్పుడు ప్రచారం. అది అందరికీ తెలుసు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ శ్రేణులు చేస్తున్నారని. ఇవంతా పూర్తిగా తెలిస్తే చరిత్రలో ఆల్రెడీ లిఖించబడి ఉంటే ఫలానా చోట ఇలా అన్నారని వాళ్ళు చెప్తే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది, వాళ్ళు చెప్పిన దానికి విలువ కూడా ఉంటుంది. ఈ మధ్య ఈ కాశ్మీర్ గురించి నెహ్రూ కాశ్మీర్ వద్దు అంటే, పటేల్ కావాలి అని అంటే, నెహ్రూ వద్దంటే అది ఎలాగ పాకిస్తాన్ వాళ్ళు కొంత ఆక్రమణకు గురైందని ఒక ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం. అందరికీ తెలుసు 1947లో ఆనాడున్న 556 ఈ రాజ సంస్థానాలు, నవాబులు, వీళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు అడిగారు, మీరు పాకిస్తాన్కి పోతారా, ఇండియాలో ఉంటారా చెప్పండి, దాని ప్రకారం మేము డిసైడ్ చేస్తామని. మన కాశ్మీర్ రాజు ఆయన ఇండియాకు పోను, పాకిస్తాన్కు పోను, నేను స్వతంత్రంగా ఉంటానని చెప్పేసి ఆయన ఉండి, దాని తర్వాత ఎప్పుడైతే ఈ పాకిస్తాన్లో ఈ ఆటవిక మనకు గ్రామ ప్రాంతాలు, అది అటవీ ప్రాంతంలో ఉన్న ట్రైబ్స్ వాళ్ళంతా కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్న టైంలో అప్పుడు మనకు భారత ప్రభుత్వానికి SOS పంపించి నా రాజ్యాన్ని కాపాడండి, నన్ను మీలో కలుపుకోండి అప్పుడు ఆయన అడిగితే అని ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది. దాని ఫలితంగా అది పూర్తిగా పాకిస్తాన్ వాళ్ళ చేతికి పోకుండా ఆ POK ఏదైతే ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేశారో అది తప్ప తక్కిందంతా మనకు స్వాధీనం చేసేసుకున్నారు. ఇది వాస్తవంగా జరిగింది, అందరికీ తెలుసు. కానీ నెహ్రూ వద్దన్నాడు, కాశ్మీర్ వద్దన్నాడు అని. అది ఇలాంటి దయచేసి తప్పుడు ప్రచారాలు దయచేసి చేయకండి. థ్యాంక్ యూ.